ఉంది ప్రభువా. నాయన పైపులు తీసి నాయన మాట్లాడే దానికి కూడా సహాయం దయచి నాయన ఐసీలో పెట్టున్నారు ప్రభువా. అయా 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 నాయన వచ్చే రిపోర్టుల్లో మంచి చక్కటి సమాధానం దయచి నాయన బిడ్డ చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతల కాపుదల ఉంచమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. పిడిసిన నాయన మళ్ళీ రాకుండా నాయన దూరపరచమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయా అయా గాయపడిన హృదయాన్ని ఆయా బాగు చేయవాడు నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభు. ఈ లోకంలో మాకెవ్వరూ లేరు కాదు నాయన. డాక్టర్లే కల పరమ డాక్టర్, వైద్యులే కల పరమ వైద్యుడు నాయన. ఒక్కసారి నాయన ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ఆ బిడ్డ చుట్టూ నాయన నీ దేవదూతలు కంచి వేసి కాపుదరి చేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలంలో డాక్టర్లు వచ్చినప్పుడు నాయన ఇంకా చక్కటి జవాబును మా మధ్యలో పెట్టమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఆయా రిబ్కా సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నాయన. ఆయా ఏంది నిమిత్తం అనారోగ్యంగా ఉందో మాకైతే తెలియదు ప్రభు, నీకు బహోటంగా తెలుసు నాయన. ఆ బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్య స్వస్థతను దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా మృదులా సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నాయన. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయా ప్రవీణ్కి నాయన అయ్యా నీ గాయపడ్డ అమూల్యమైన హస్తముతో నాయన ఆ చేయిని తాకండి, ముట్టండి, స్వస్థతను దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా నీకే స్తుతులు స్తోత్రము నాయన. నాయన నాయన ఆయన సలీమొక్కలు నాయన నారాయణ బాబుని జ్ఞాపకం చేసుకుని ఆయన పక్షవాతంతో బాధపడుచుండగా నాయన బిడ్డను స్వస్థపరచండి ప్రభువ. మా మధ్యలో నిలపండి ప్రభువ. నీ సాక్ష్యం మేము వినుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా నా బిడ్డ మంజుషాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా రేపు డిసెంబర్లో నాయన టెస్టులకు వెళ్ళుచుండగా నాయన టెస్టులో మంచి నిల్లి రిపోర్టు సహాయం దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా నా భర్త కూడా అనారోగ్యంతో ఉంటున్నాడు ప్రభు. అయ్యా మెడిసిన్స్ వాడుతున్నాడు ప్రభు. ఒక్కసారి నాయన చక్కటి జవాబును దయచి నాయన. అయ్యా ప్రతినిత్యం నాయన టెన్షన్తో బ్రతుకుతున్నాను ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎలాంటి నాయన నా కుటుంబంలో శోధన లేకుండా దూరపరిచి నాయన. శోధనలో ఉన్న దగ్గర మాకు నాయన దీవెనలు ఇచ్చే దేవుడు కాదు ప్రభువా. ఎందు నిమిత్తం నాయన శోధనలు ఉన్నాయని మేమైతే నేను పరీక్షించే వారం కాదు, అంతటి వారం అయితే మేము కాదు ప్రభువా. అయ్యా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కడుపు నొప్పుల నుంచి విడుదల చేయనైనా కడుపులో ఏమైతే ఉందో నీకు బహోటంగా తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కటి డాక్టర్ల కల పరమ డాక్టర్ నాయన చక్కటి జవాబునిచ్చిన ఆయన మా కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో నాయన మాకు చక్కటి జవాబులు అందరం కలిసి ప్రార్థించుండగా నాయన మా ప్రార్థనలకు జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ఈసువై పరిచర్లో నాయన ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అటు బిడ్డలకు అందరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని అయా ప్రతి ఒక్క కొరకు మేము అందరం కలిసి ప్రార్థించుండగా నాయన మాకు సంతోషాలు దయచేయమని అడుగుచు అయా నా ప్రార్థనలు ఎదురుకుంటే క్షమించమని ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 నాయన స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా మీ బంధు స్తోత్రములు దేవ. తండ్రి చక్కటి సమాధానం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన అడుగు పన్ను తట్టుడు తీబన్ను వెదకడి దొరుకునని చెప్పిన దేవుడు ప్రభా సహాయం దయచేయండి అయా. మన ఆరోగ్య విషయంలో ప్రభా చక్కటి సమాధానం ఇచ్చిన దేవా నీ నామానికి వందనాలు స్తోత్రములు నాయన. సంఘం అంతా ప్రార్థించినప్పుడు సంఖ్యలో ఇడిపోయినప్పుడు ప్రభు ఇడిపోయినట్టుగా తండ్రి నాయన మేము విన్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు నిత్యం తండ్రి సంఘ కాపరి ప్రభా యేసయ్యా ఇదిగో నాయన ప్రార్థనలో మమ్మల్ని అందరినీ నాయన చేర్చి నడిపిస్తున్నాడు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అక్కకు మంచి ఆరోగ్యం దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మంచి ఆరోగ్యంతో ప్రభు వాళ్ళ గృహము చేరు వరకు నాయన నీ కాపుదల నీ భద్రత నీ సహాయం దయచేయండి. మాట మాత్రం చలవిస్తే చాలు అని తండ్రి నాయన మేము విన్నాం ప్రభా. మీ మాట చాలు ప్రభా. స్వస్థత విడుదల నెమ్మది సమాధానం సహాయం దొరుకుతుంది ప్రభా. సహాయం దయచేయమని ఎందుకో నాయన ఉదయకాల సమన ప్రభా ఎంతమంది అయితే నాయన సంఘ కాపర్ల ప్రభా ప్రయాసపడే తండ్రి నాయన ఈ ప్రార్థన అనే భారాన్ని మోస్తున్నారు ప్రభా. యేసయ్య ఒక్కసారి వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభా. వాళ్ళు చేసే పరిచర్ని దీవించండి ప్రభా. వాళ్ళు చేస్తున్న సువార్తను ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎదుగో తండ్రి నాయన సువార్త చేయవారు పాదముల సుందరములు అని చెప్పావు ప్రభా.
ఇదిగో తండ్రి నాయన ఎంతో మంది ప్రభా ఈ ప్రార్థనలో నాయన సువార్తలో పాలు పంచుకుంటున్నారు ప్రభా. అటు బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళలో ఉన్న అవసరాలు అక్కర్లు తీర్చమని అయ్యా మా సంఘ కాపరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఆయన బలపరచమని ఇంకా తండ్రి మీ సేవలో నాయన ఇంకా ముందుకు పోటుకు ప్రభా మంచి ఆరోగ్యంతో ఆయుష్తో మీరు నింపమని అడుగుచున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘం ఇలా ఉందంటే తండ్రి మా సంఘ కాపరి నాయన ముందుండి నాయన మోషే వలె నాయన మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రభా. ఆ బిడ్డను మీరు నాయన నిత్యము మీ సేవలో వాడుకోమని మేము అడుగుతున్నాం ప్రభా. అలాగే అంతమంది అయితే తండ్రి నాయన ఏసయ సంఘ కాపుల ప్రభు వాళ్ళ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోమని వాళ్ళకి ఆయుష్ని ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదములకు ధూపమై ఉండే భాగ్యాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.